హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం వెజిటబుల్ కిచిడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం రైసు, కందిపప్పు, పెసరపప్పు ఈక్వల్ అమౌంట్లో తీసుకుంటాము. దీనిని ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గ్రీన్ చిల్లీ, పొటాటో, టమాటో, బ్రింజాల్, క్యారెట్, జింజర్ గార్లిక్, రాడిష్. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. దీనికోసం కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అది కొంచెం వేగనివ్వాలి. తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, ఇవి కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత పొటాటో, రాడిష్, ఇలా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ వేసుకొని వేయించుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం మగ్గనివ్వాలి. తర్వాత నానబెట్టిన రైస్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ రైసు, కందిపప్పు, పెసరపప్పుకి 6 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. వాటర్ ఈక్వల్గా వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది. ఒక 2 గ్లాసెస్ ఎక్కువ వేసుకుంటే స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం కసూరి మేతి వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకున్నాను. 3 విజిల్స్ అయిన తర్వాత ఓపెన్ చేశాను. కొంచెం 1 స్పూన్ గీ వేసుకున్నాను. వెజిటబుల్ కిచిడి రెడీ అయ్యింది.